భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భూదందాలకి పాల్పడి ప్రభుత్వ భూముల్ని అక్రమంగా కబ్జా చేసినటువంటి వాళ్ళందరినీ తగిన రీతిలో శిక్షించి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ, అలాగే గత 15, 20, 30 సంవత్సరాలుగా ప్రభుత్వ పోరంబోకు భూముల్లో, అలాగే చెరువు పోరంబోకు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో, అసైన్డ్ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నటువంటి వాళ్ళందరికీ తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ 28వ తేదీన అనగా రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ దాసరి నాగభూషణరావు భవన్లో భారీ ఎత్తున సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకి బాధిత ప్రజలందరూ కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి అధిక ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతూ సామాన్యుడు నడ్డి విరిచే పద్ధతుల్లో ఉండి కనీసం 2 పూట్ల భోంచేయలేని దుస్థితిలో ఇవాళ ప్రజానీకం అల్లాడిపోతున్నటువంటి ఈ స్థితిలో దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని ధరలకు వ్యతిరేకంగా తీసుకురావడంలో భాగంగా 1 నుంచి 6 దాకా సెప్టెంబర్లో నిర్వహించబోతా ఉన్నాం. 6వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాని జిల్లా స్థాయిలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ మొత్తం కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజున రాష్ట్రంలో ఒక పెద్ద విద్యుత్ భారాల పేరుతోటి మూలిగే నక్కపైన తాటికాయ పట్ట చందంగా ఇవాళ అదానీ గ్రూపు మన పైన విద్యుత్తు రీఛార్జ్ చేసుకొని విద్యుత్తును వాడుకునేటటువంటి దుర్గతికి ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కనుక ప్రీపెయిడ్లో రీఛార్జ్ ఎలా చేయించుకుంటామో అలా రీఛార్జ్ చేయించుకుంటేనే మన కరెంటు ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోగానే కరెంటు ఆగిపోద్ది. మళ్ళీ ఆ రీఛార్జ్ పాయింట్కి వెళ్ళి చేయించుకోవాలి. దీనివల్ల విద్యుత్ ఉద్యోగులందరూ వీధిన పడే ప్రమాదం ఉన్నది ఒకటి. రెండోది, అదానీకి మొత్తం ప్రజల ఆర్థిక పరిస్థితుల్ని బలిచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడబోతూ ఉన్నది. ఇదే కాకుండా స్మార్ట్ మీటర్లు కొత్తగా గుజరాత్ నుంచి దిగినాయి. ఇప్పటికే అనేక విద్యుత్ కేంద్రాల్లో దిగినాయి. మేము సిపిఐగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ వ్యతిరేక మహా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం తర్వాత ఆయన అధికారాన్ని కూడా కోల్పోవడం అనేది జరిగింది. మొత్తం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అందుకని విద్యుత్ సంస్కరణలు కనుక తీసుకొని వచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టి గృహాలకి, వాణిజ్యాలకి, అలాగే రైతులకి బిగించి అన్ని వర్గాల ప్రజలనెత్తిన విద్యుత్ పిడుగుపాటు పడే ప్రమాదాన్ని కూడా ప్రజలను గుర్తించమని కోరుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో విద్యుత్ వ్యతిరేక ఉద్యమం కూడా సిపిఐ నాయకత్వంలో రాబోతూ ఉంది. దీంట్లో కూడా ప్రజలందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత గుజరాత్ పెట్టుబడిదారులకి భారతదేశం ఫలహారంగా మారిపోయింది. ఏ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళే, ఏ ఆర్థిక పరమైన, పారిశ్రామిక పరమైన ఏ రకమైనది తీసుకున్నా గుజరాత్ పెట్టుబడిదారుల యొక్క ధాటికి తట్టుకోలేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఈ నరేంద్ర మోడీ గారు గుజరాత్కు ప్రధానమంత్రి, భారతదేశానికి ప్రధానమంత్రి
అర్థం కాని స్థితిలో ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు గారు కూడా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, అట్లాగే నితీష్ కుమార్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు వీళ్ళిద్దరూ చెరొక చంకలో చేపెట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది. వీళ్ళిద్దరూ పక్కకైనా తొలగితే ఈ ప్రభుత్వం కూలిపోవడం కూడా ఖాయం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే పద్ధతుల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఉద్యమాలు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. దానికి ప్రజలందరూ సమీకరణ కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మరి భూమిని కోల్పోయి భూమి మరి రాజకీయ నాయకుల పేరుతోటి ఏదైతే కబ్జా గురైందో ఆ భూములన్నీ కూడా తిరిగి పేదలకు ఇవ్వాలని, అట్లాగే మరి 20-10 సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉన్నటువంటి ఏదైతే ఆక్రమణ ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడలో సదస్సు నిర్వహించబోతూ ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా దాసరి నాగభూషణరావు గారి హాల్లో ఏదైతే ఉందో అక్కడ జరగబోయే ఈ సదస్సులో గుంటూరు నగరంలోని మరి భూపోరాట కేంద్రాలకు సంబంధించి ప్రగతి నగరు, అట్లాగే చండా రాజేశ్వర నగరు, మరి వివిధ ప్రాంతాలకు సంబంధించి పట్టాలు లేకుండా అనేక సంవత్సరాలుగా నివాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. రేపు ఉదయం 10 గంటలకు మరి దాసరి నాగభూషణరావు గారి భవన్ విజయవాడలో జరుగుతూ ఉంది సదస్సు. ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా గత ప్రభుత్వ కాలంలో మరి అనేక భూ కుంభకోణాలు చూసాం. ఆ భూ కుంభకోణాలకు సంబంధించి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళన్నీ కూడా మరి బడా వ్యక్తులు అవన్నీ ఆక్రమించుకున్నారు. కొన్ని మరి బయటకు వచ్చినాయి, కొన్ని కేసులు పెట్టారు, కొన్ని కేసులు కూడా పెట్టనున్నాయి. అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని వారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని, అట్లాగే నివాసం ఉన్న అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా పట్టాలు ఇవ్వడంతో పాటు మౌలిక సౌకర్యాలు కూడా కల్పించి నివాసయోగ్యంగా ఉండేటట్లు తగు చర్యలు తీసుకోవాలని మరి జరిగే ఈ సదస్సుని ఈ నగరంలోని మరి అర్హులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం.